చెప్పబాయ్ ఏం జరిగింది అసలుకి ఏంటి? మాది కృష్ణంపాలెం గ్రామం అండి. ఆ! భూములు పోయి 18 సంవత్సరాలు అవుతున్నాయి. ఆ! మాది కృష్ణంపాలెం గ్రామం, రాంబెల్లి మండలం, అనకాపల్లి జిల్లా. ఆ! అయితే భూములు అట్టాటుగా వచ్చి లాక్కొని మీకు 5% అనేసి అట్టాటుగా భూమి పూజ చేస్తాం అనేసి దిగాండ్రు. ఆ! దిగేసి స్టార్టింగ్ ఆ! మా దాంట్లోనే షెడ్లు వేసి అన్ని రకాలు కట్టారు. ఆ! కట్టి మిమ్మల్ని ఏం చేయమో అందాక పని చేసుకుంటాను చేత్తు ఇగో పశువులు గిసువులు ఏట్లకి వెళ్ళకుండా తావలు తెన్నులు అన్నీ అడ్డేసి ఈ ఇంటికి మొన్న ఇల్లుకి కరెంటు కూడా లాగిపార్చారు. వాళ్ళు కొట్టొస్తే వైర్లు అవి తెంపేసి చెట్లు అవి తీస్తాడు. మాకు ఇప్పుడు కరెంటు సౌకర్యం లేదు. మీ ఇంటికి కరెంట్ సరిపోయలేదా? లేదు. ఆ! తర్వాత మా అమ్మగారు ఇండోర్ ఇవన్నీ చేతుంది గోల పడలేక మా అమ్మగారిని ఊళ్ళో తీసుకెళ్ళిపోయాం. ఇప్పుడు మిమ్మల్ని మీ పర్మిషన్ లేకుండా ఇక్కడ పనులు చేసేసుకుంటున్నారా? చేసేసుకుంటారు కనిపిస్తున్నాయి కదండి షెడ్లు పాకల్లో కల్లా గొయ్యలు తోవలు తెన్నులన్నీ అన్ని కట్టేశారు. ఇగో ఇందెల్లి మాకు తిన్నగా ఇందెల్లి తోవలు ఉండేయండి. ఇవన్నీ ఇగో ఈ పశువులు పాకలు ఇవన్నీ దగ్గరికి చూడండి ఏం చేస్తున్నారు అంత కీరికి కనిపిస్తుంది. చాలా మంది ఇక్కడ నుంచి ఖాళీ చేపిస్తారా? మా గోడు ఎంఆర్ఐ గారు కూడా వచ్చి చూపించామంటే మీకు ఇవి పాకలు కానీ ఇల్లు కాదు మీకు సైట్లు ఇవ్వాలంటున్నారండి. ఎంఆర్ఐ గారు ఈఆర్ఐ గారు వచ్చి మీకు చెత్తను లాగేయాలంటున్నారు. లాగాలంటే మొన్న మేము వచ్చి మరి మాకు ఏది ఆధారం లేకుండా మీరు ఎలా లాగేస్తారో మాకు పాకలు పందులు అన్నీ తీసేస్తున్నారంటే మా మీద కలబడతా మిమ్మల్ని ఏం చేయాలో మా ఎలా తీయించాలో తెలుసా అనేసి ఎంఆర్ఐ గారు అంటున్నారు. ఈఆర్ఐ గారు ఈఆర్ఐలు ఇద్దరు వచ్చి మొన్న బలూన్ జేసీబీ తీసుకొచ్చి లాగించాడని చూశారు. మేమందరం వచ్చి మరి మాకు ఏ ఆధారం లేకుండా లాగేస్తే పశువులు గొర్రెలు మేకలు ఉన్నాయండి మాకు. అవి ఏనాడు నుంచో మా తాతల్ని సంపాదించిన కాడి నుంచి ఇక్కడే మా ఉండడం చేయడం ఇవన్నీ కనిపిస్తూ చూడండి పొయ్యిలు పాకలు ఇక్కడే మా ఇల్లు అంతా కలిసి ఇక్కడే మేము బతుకుతున్నాం మా ఏనాడు నుంచో. అప్పటి నుంచి మాకు ఏ ఆధారం లేకుండా మమ్మల్ని సత్తనం మీకు ఇల్లు లేవు మీకు సైట్లు రావు మిమ్మల్ని లెగిసి వెళ్ళిపోమంటున్నారండి. లేకపోతే లాగించేస్తాం అంటున్నారు.